సో a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 కాబట్టి మనకి ఏమవుతాయి, మనకి చూడండి 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయమ్మా. ఓకే, ఇట్ హ్యాజ్ ఏ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కన్సిస్టెంట్ లైన్స్, కన్సిస్టెంట్ లైన్స్ అని అంటాం. ఓకే, ఎందువల్ల మనం చూడండి మనకి కండిషన్స్ ఉన్నాయి కదా మనకి. ఇఫ్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయ్యేటప్పుడు మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అండ్ a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ఉంటే వాటిని మనమేమో ప్యారలల్ లైన్స్ అంటాం. అదేవిధంగా a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 ఉంటే వాటిని మనం కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటాం. సో మనకి a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చాయి కాబట్టి మనకి ఏమవుతాయి, మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో మనకి ఇట్ హ్యాస్ ఏ 1 పాయింట్ ఉంటుంది మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి.